హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఎస్ కిరణ్ బ్లాగ్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ పేరు ట్యాంగిల్ హార్డ్ ప్లాంట్. ఇది వన్ టైప్ ఆఫ్ సక్లెంట్. దీన్ని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది మంచి హ్యాంగింగ్ ప్లాంట్ అండి. ఈ హ్యాంగింగ్లో ఉన్న ఈ ట్యాంగిల్ ప్లాంట్ అంతా గ్రూమింగ్ చేయాలండి, కానీ నాకు చేయటం ఇష్టం లేక వదిలేశాను. నేను చేయటం లేదు కదా అని చెప్పి కొంతమంది చుట్టాలు వచ్చి చేసేస్తున్నాయి. అవే ఉడతలు. ఇవన్నీ కట్ చేసేసి రోజుకొకటి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ కటింగ్ ఇవన్నీ నేను వేరే దాంట్లో ప్రాపగేట్ చేసుకుంటా, వేరే ఏదో కుండీలో గుచ్చుతూ ఉంటాను. అవి ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా ఇవన్నీ కలుపుతూ ఉంటుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది. నాకు తెలిసి సక్లెంట్ ప్లాంట్స్లో స్మెల్ రాదండి. ఈ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్లో మంచి స్మెల్ వస్తుందండి. ఈ ప్లాంట్స్ని మార్నింగ్ చూసుకుంటే భలే పీస్ఫుల్గా ఉంటుంది. ప్లాంట్ లవర్స్కి అయితే బాగా అర్థమవుతుంది ఈ ఫీలింగ్. ఈ ప్లాంట్లో ఈ హ్యాంగింగ్ పాట్స్ నిండా బంగారు తీగ బాగేసిందండి. ఈ బంగారపు తీగ వల్ల అవంతా తీస్తుంటే ఇవి కట్ అయిపోతున్నవి అన్నమాట. ఇవి ఎన్నిసార్లు పీకుతున్నా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఈ బంగారు తీగ ఇప్పుడు గింజలు కూడా వచ్చేసినాయి. వీటికి ఏం మెడిసిన్ వాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరికన్నా తెలిస్తే కొంచెం సజెస్ట్ చేయండి. ఈ హ్యాంగింగ్ పాట్స్ నిండా బాగా అదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇది తీస్తూ ఉంటున్నా వస్తూనే ఉన్నాయి. ఇవంతా బాగా డ్రై అయిపోయి సీడ్స్ బాగా పట్టేసినాయి అన్నమాట. ఇవి తీస్తూనే ఉంటుంటే అది వస్తూనే ఉంటుంది. ఇవి తీసేపాటికి ఈ సక్లెంట్స్ అంతా కట్ అయిపోతున్నాయి. ఈ సక్లెంట్స్ చాలా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. ఇవంతా బంగారపు తీగ సీడ్స్ అండి. మొత్తం బ్లాక్గా అయిపోయినాయి. మరి మళ్ళీ గింజలు పగిలిపోయి మళ్ళీ కొత్తవి వస్తాయేమో తెలియదు. ఇదంతా సీడ్స్, దాని నిండా ఆ సక్లెంట్ నిండా పట్టేసినాయి. ఆ తీగను తీసేపాటికి ఈ కంపల్సరీ ఇవన్నీ కట్ అయిపోతున్నాయి. ఇదంతా ఆ సీడ్స్ అండి. అచ్చం తులసి పువ్వుల్లాగానే ఉన్నవి. అవి తీసేపటికి